పాపులర్ హీరోయిన్లను ఏదో కారణంతో సోషల్ మీడియా వేదికగా కొందరు వేధింపులకు గురిచేస్తున్నారు. అయితే ఇంతకాలం మౌనంగా వాటిని భరించిన కథానాయకులు ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమను ఇబ్బంది పెడుతున్న వారిపై ధైర్యంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అలా హనీ రోజ్ 4 రోజుల క్రితం కంప్లైంట్ ఇవ్వడంతో ఆమెను వేధించిన వ్యాపారవేత్తను, అతని అనుచరగణాన్ని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇదే బాట్లో నిధి అగర్వాల్ సైతం అడుగులు వేస్తోంది. సోషల్ మీడియాలో తనను వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసింది. తనతో పాటు తనకిష్టమైన వారిని సదరు వ్యక్తి టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు నిధి పేర్కొంది. మరి హనీ రోజ్ కేసును హుటాహుటిన ఛేదించినట్టుగానే నిధి అగర్వాల్ ఫిర్యాదుపైన వీలైనంత త్వరగా చర్యలు చేపడతారేమో చూడాలి. గతేడాది నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా ఏదీ విడుదల కాలేదు. భగవంత్ కేసరి విడుదలైన 15 నెలల తర్వాత ఇప్పుడు డాకు మహారాజ్ వస్తోంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతాలతో పాటు ప్రజ్ఞా జైస్వాల్ సైతం నటిస్తోంది. విశేషమేమంటే మిగిలిన ఇద్దరు బాలకృష్ణతో జోడీ కట్టడం ఇదే మొదటిసారి. కాగా ప్రజ్ఞ గతంలో అఖండలో నటించింది. ఇప్పుడు డాకు మహారాజులో నటిస్తోంది. అలానే అఖండ 2లోనూ యాక్ట్ చేస్తోంది. ఆ రకంగా ఆమె బాలకృష్ణతో 3 చిత్రాలు చేసినట్టు. డాకు మహారాజులో తాను పోషించిన కావేరీ పాత్ర తన గత పాత్రలకు పూర్తి భిన్నమైందని, ఇందులో డీ గ్లామర్ గా కనిపించబోతున్నానని ప్రజ్ఞా జైస్వాల్ తెలిపింది. జనవరి 12 ఆమె పుట్టినరోజు. బర్త్డే అనేది ప్రతి సంవత్సరం వస్తుందని, అయితే అదే రోజు బాలకృష్ణతో తాను నటించిన సినిమా విడుదల కావడం గ్రేట్ గా అనిపిస్తోందని ప్రజ్ఞ తెలిపింది. ఇదిలా ఉంటే బుధవారం తిరుపతిలో జరిగిన దుర్ఘటన కారణంగా గురువారం సాయంత్రం అనంతపురంలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్మాతలు రద్దు చేశారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ సమయంలో రజనీకాంత్ అస్వస్థ గురి కావడంతో కొద్ది రోజులు హాస్పిటల్లో వైద్యం చేయించుకుని ఆ పైన విశ్రాంతి తీసుకున్నారు. దీంతో కూలీ షెడ్యూల్స్ కాస్తంత అటు ఇటు అయ్యాయి. అయితే ఇప్పుడు శరవేగంగా దాన్ని పూర్తి చేసే పనిలో పడ్డారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఇందులో శృతి హాసన్, నాగార్జున, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆగస్టు 14 స్వాతంత్ర దినోత్సవ కానుకగా రాబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే అదే రోజున బాలీవుడ్ మూవీ వార్ 2 కూడా విడుదల కాబోతోంది. హృతిక్ రోషన్ తో పాటు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 హిందీతో పాటు ఖచ్చితంగా తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్బు అవుతుందని అంటున్నారు. అదే జరిగితే బాక్స్ ఆఫీస్ బరిలో కూలీ, వార్ 2 దేనిది పైచేయి అవుతుందో చూడాలి. తేజ్ నటిస్తూ కన్నడ, తెలుగు భాషల్లో డైరెక్ట్ చేసిన సినిమా డ్యూడ్. ఫుట్బాల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫుట్బాల్ ప్రేమికుడైన పునీత్ రాజ్ కుమార్ కు అంకితమిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుండి ఏమిటో మాయ మంత్రమే మది జింకలా పరిగెత్తెనే అనే గీతం విడుదలైంది. తెలుగులో ఎస్పీ మనోహర్ దీన్ రాయ్ గా అభిషేక్ పాడారు. ఎమిల్ మహమ్మద్ దీనికి సంగీతం అందించారు. రంగాయన రఘు ఫుట్బాల్ కోచ్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50% పూర్తయింది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుతున్నామని, జూన్ లేదా జూలైలో దీనిని విడుదల చేస్తామని తేజ్ తెలిపారు. ఈ చిత్రంలో రాఘవేంద్ర రాజ్ కుమార్ కీలక పాత్ర పోషించడంతో పాటు స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అలా మొదలైంది ఫేమ్ ప్రేమ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వివిధ భాషల్లో 30కి పైగా చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన ఆండ్రూ బాబు బూమరాంగ్ మూవీతో దర్శకుడిగా మారుతున్నారు. ఇందులో అను ఇమాన్యుయల్, శివ కందుకూరి లీడ్ రోల్స్ చేస్తున్నారు. లండన్ గణేష్, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి ఓట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ ను విక్టరీ వెంకటేష్ లాంచ్ చేశారు. కర్మ ఇతివృత్తాన్ని 2 సమాంతర కథాంశాలతో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ గా రూపొందించబోతున్నామని మేకర్స్ తెలిపారు. కథకు తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాను లండన్ లోని పలు ప్రదేశాల్లో చిత్రీకరించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.